करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा भारत माता जय जय माता भारत माता जय माता भारत माता దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అది కాలుతూనే ఉన్నది. మొన్న పార్లమెంటు సభ్యులైన అసదుద్దీన్ ఓవైసీ, మరి అదేవిధంగా రాహుల్ ఖాన్ ఆయన నిరూపించుకున్నాడు. అదే ముందు ఒక 3 నెలల ముందు నువ్వు మరి హిందువులు హింసావాదులు అని చెప్పినట్టయితే బిడ్డ నేను కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని అందరినీ 100 గజాల లోతు పొందబెడుతు. ఈరోజు నువ్వు ఎక్కడికైనా ప్రతిరోజు గుడికి పోయినావు, గుళ్ళె మొక్కినావు. నువ్వు నాటకాలన్నీ హిందూ ప్రజలందరూ చూసిండ్రు, ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం జరిగింది. నీకు 99 సీట్లు రాగానే నీ అహం ఎక్కడికైంది? దేశాల్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు కొట్లాడుతుండ్రు. భారతదేశంలో ఇవాళ ప్రతి ఒక్క హిందూ ముస్లిం కలిసి ఉంటుందంటే అది ఒక భారతదేశ గొప్పతనం. నువ్వు పాకిస్తాన్లో ఇయుడు ఎవరు కొట్లాడుతుందా, మరి పాకిస్తాన్లో ఇయుడు ఎవరు కొట్లాడుతుందా, ఎవరి మీద ఎవరు దాడి చేస్తుండ్రు. ఈరోజు రాహుల్ గాంధీ నువ్వు వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ఇక్కడున్న నాయకులు జీవన్ రెడ్డి, సంజీవ్ కుమార్ గారు జగిత్యాల హిందువులకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి రాహుల్ గాంధీని వెంటనే బర్తరఫ్ చేసేదాకా ఈరోజు ఇంతటితో ఆగది. జగిత్యాల పట్టణం నుండి రేపు జగిత్యాల పోటీ చేయడానికి మీరు వస్తే మేము కూడా బంద్ కాలిస్తాం. ఇది ఇంతటితో ఆగే ముచ్చట కాదు. రాహుల్ ఖాన్ చేసేదాకా కూడా ఇడిచిపెట్టామని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తాం. జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం
చేసినాము. జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. భారతదేశంలో ఎంత దుర్మార్గులు తయారయ్యారంటే ఈరోజు చూసినట్టయితే ఒకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్ జిందాబాద్ అంటాడు. భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వాడికి అనర్థనిపించి పాకిస్తాన్ జిందాబాద్